సార్ ఫిజియోథెరపీ అంటే ఏంటి? అంటే ఈ ఫిజియోథెరపీ ఎటువంటి వాటికి ట్రీట్ చేస్తే కంట్రోల్ అవుతుంది లేదా క్యూర్ అవుతుంది? ఫిజియోథెరపీ అనేది ఇండియాలో ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందింది. ఫిజియోథెరపీలో మెయిన్గా ఎలక్ట్రిక్ మొడాలిటీస్ ఉపయోగించి కండరాలని, ఎముకల్ని, జాయింట్స్ని శక్తిపరిచే ఒక మార్గం. అంటే ఇంతకుముందు మన పాత పద్ధతుల్లో కేరళ వైద్యంలో వ్యాయామం చేసేవాళ్ళు అనే దాన్నే కొత్త పేరు పెట్టి ఫిజియోథెరపీ అంటుంటారు. ఈ ఫిజియోథెరపీ అనేది మెయిన్గా ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము ఎముకలు ఇరిగిన తర్వాత వ్యాయామం చేసేదానికి ఉపయోగిస్తాం. అంటే స్టిఫ్నెస్ రాకుండా. రెండోది కండరాలు గట్టిపడేదానికి ఉపయోగిస్తుంటాము. అంతేకాకుండా చాలామందికి చిన్న నొప్పులు ఉంటాయి, స్ప్రెయిన్ కానీ, లేకపోతే కండరాలు వీక్నెస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఈ మధ్యకాలంలో న్యూరాలజీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే హెమిప్లీజియా అంటారు, పక్షవాతం వచ్చిన వాళ్ళకి, పారాప్లీజియా వచ్చిన వాళ్ళకి. అంతేకాకుండా గుండె ఆపరేషన్ చేసి చెస్ట్ ఫిజియోథెరపీ అంటారు, ఊపిరితిత్తులు వాళ్ళకి ఆ కండరాలను గట్టిపరిచేదానికి కొన్ని పరికరాలు ఉపయోగిస్తారనమాట. ఉదాహరణకి సిపిఎం మిషన్ కానీ, ఎక్సర్సైజ్ మొడాలిటీస్. అదేవిధంగా హీట్ ప్రొడ్యూస్ చేసేదానికి ఐఎఫ్టి లేకపోతే అల్ట్రాసౌండ్, షార్ట్ వేవ్ డయోథెరపీ అవి ఇచ్చి నొప్పిని తగ్గించవచ్చు. నొప్పి తగ్గించడం అనేది ఫిజియోథెరపీలో ముఖ్యమైన భాగం. దానివల్ల ఈ మందుల వాడకం, పెయిన్ కిల్లర్స్ వాడకం అనేది బాగా తగ్గిపోతుంది. అంటే మనం ప్రతి నొప్పికి పెయిన్ కిల్లర్ వాడకుండా వీ కెన్ డూ విత్ ద ఫిజియోథెరపీ. అంటే అల్ట్రాసౌండ్, జెంటిల్ మసాజ్, ఈవెన్ మ్యానిపులేషన్ అంటారు. వాటి వల్ల నొప్పి తగ్గించుకున్నట్లయితే రెండు ఉపయోగాలు ఉంటాయి అన్నమాట.